ఎందుకే బాధపడుతుంది రజని? హాస్పిటల్ తిరిగానే పడుతుంది, గుళ్ళు తిరిగానే పడుతుంది. ఎప్పుడు కుట్టాలని అప్పుడు కుడతారు, తీరాదే. వాళ్ళకు కుట్టిర్రు, వాళ్ళు ఎత్తుకున్నారు, వీళ్ళు ఎత్తుకున్నారు, నేను భయపడుకుంటా బాధపడుకుంటుంటే నీ నీ ఆరోగ్యం ఖరాబ్ అయింది కాదు. ఎక్కడ పని అక్కనే పెట్టినావు. అవును కానీ నీకంటే వెనకల పిల్లైన వాళ్ళకి పిల్లలు అవుతురుగా, అది ఏమన్నా మందులు వాడతలేరా అని? పిల్లలు లేరు పిల్లలు బాధపడుతున్నావు. అనాథాశ్రమాలకు వెళ్ళి పిల్లగాన్న తెచ్చుకొని సాదుకుంటేంది? అదేందత్తమ్మ గట్లా మాట్లాడుతున్నావు? అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చుకుంటే అందరూ సాదుకున్న కొడుకు తెచ్చుకొని పెంచిన కొడుకు అంటారు, కానీ నా కన్న కొడుకు అంటారా? నువ్వు అంటున్నావు నిజమే, అన్ని తిరుగుతున్నామని. కానీ ఒక ఆడపిల్లకు అసలైన ఆడతనం ఎప్పుడు అనిపించుకుంటుంది తెలుసా? అమ్మాయినప్పుడు మాత్రమే. అయ్యే టైం అదే అవుతుంది కదా, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. గర్భసంచికి నీటి బుడగలు అంటే ఇంకా పిల్లలు కారనే కదా అర్థం కాదు శివ. ఒక ఆడది ఏ పదమైతే వినద్దు అని ఆలోచిస్తుందో, ఆరట పడుతుందో. నేను ఇవాళ అదే మాట నాకు వస్తుంది. నేను గొడ్రాలి అని నాకు ప్రతి నిమిషం గుర్తుకు ఎత్తాను. నేను నీ సంతోషాన్ని కోరుకోవాలి శివ. నీ సంతోషం ముందుడే నాకు కావాలి. నేను తీసుకున్న నిర్ణయం మంచిదే, ఖచ్చితంగా అదే చేస్తా. దేవుడు నా మీద పొగబట్టినట్టున్నాడు. చల్ల కూలర్ కాడ వండుకుందాం అంటే కరెంట్ తీసేసిండు. ఈ నీడ కన్నా కూర్చుంటా. ఊకపోతే పాడుగాను. ఎండాకాలం వస్తే ఇదే గోస. ఎన్ని రీల్స్ చేసినా ఫాలోవర్సే పెరుగుతలేరు. ఒక్కొక్కరికి లక్షల ఫాలోవర్స్ పెరుగుతారు. ఇప్పటి నుంచి పొట్టు రీల్స్ చేస్తా, లక్షల ఫాలోవర్స్ పెంచుకుంటా. ఎండాకాలం ఏమో కానీ పాడు కానీ కరెంటు పోతే ఇంట్లో పిచ్చిలు ఎత్తాంది. ఈ పొల్లు ఇంటికనే ఉంటది కదా. రాణి రాణి ఇన్న కూర్చున్నావారా? అక్క రా. ఏ కరెంటు పోయింది, పిచ్చిలు ఎత్తంది కాదురా? అవును, ఈ ఎండాకాలం అయితే కరెంటే ఉండదు కదా అక్క. అరే గింత కూలర్ వేసుకొని కాసేపు పొరుగుదాం, 100 రోజుల పని పోయి వచ్చినా ఇట్లా పడుకుందాం అంటే అమ్మో కరెంటు పోయింది. నాకు అంత మనసు పడతలేదు. ఇంటికాడ నువ్వు ఉన్నావు కదా అని ఇటు ముఖం నచ్చిన. నేను కూడా అందుకే బయటకు వచ్చి కూర్చున్నా అక్క. ఏం చేస్తాను? కూలర్ పెట్టుకొని పడుకుందాం అనుకున్నా అక్క. ఏముంది సుత్తే కరెంటు పోయింది, అందుకే ఇటు వచ్చి కూర్చున్నా. సరే కానీ చిన్నమ్మ ఏం కూర వండిందే? లేనట్టున్నది, కనబడతలేదు. అట్టి చేపల కూర వండిపోయారు అక్క. ఆ రమ్మొక్కల బిడ్డది 21st ఫంక్షన్ ఉన్నది కదా, ఆడికి వేయరు. అవుగాని నువ్వెందుకు పోలేదు అక్క ఇటు వచ్చినావు? ఎందుకు పోలేదంటే ఏం చెప్పను చెల్లె. ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడికి పోవాలంటే మనకు కూడా పిల్లలు ఉండాలి. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఓ కొడుకు లేదా బిడ్డ లేదా. దారి పొంట పోతా అంటే అత్త అంటే వాళ్ళు వీళ్ళు ఓ కోడలా ఏమన్నా ముచ్చటున్నదా, ఇంకెన్నడు పిల్లలు కంటావు అది ఇదని వాళ్ళు వీళ్ళు మందలు ఇస్తా అంటే అంత ఎట్నో ఇబ్బరికం అనిపిస్తుంది. ఇప్పుడు ఫంక్షన్ కాడికి పోతా, వాళ్ళంతా ఎట్లా చూస్తారు? నాకంటే ఇంకా సీట్ లగ్గమైన ఆమెకేమో కొడుకో బిడ్డ ఉట్టి మంచి 21 ఇవ్వబట్టే, నాకేమో ఎవ్వరు లేరా. పోయి వాళ్ళ ముఖాల ముందు నేను అంత చిన్న ఊచుకునే కంటే ఊకున్నది నయం కదా అని సపరేట్ ఊకున్నారా? ఆ దేవుడు నాకు ఇంతే రాసిందో ఏమో. అందరు పిల్లల మంది మొహాలు చూసుకుంటే నేను బతకాలి కావచ్చు. ఎందుకు బాధపడతాయి అక్క? అదే పరిస్థితి కదా. ఈ పెళ్లి గడి ఎప్పుడు వస్తుందో అప్పుడే నాకు పెళ్ళి అవుతుంది. నేను బాధపడుతున్నాను చూడు. నువ్వు అనేది కరెక్టేనే, బాధపడద్దు అంటావు. కానీ నేను ఆయన ముఖం చూస్తా అంటే అస్సలు నాకు మంచిగా అనిపించలేదే. నా బాధ అంతా నా గురించి కాదు శివ. ఆయన అసలు ఒక్కరోజు కూడా నాకు పిల్లలు అయితే లేరు అన్న మాట తీసిందే లేదు. ఇప్పుడు నువ్వు కూడా పెళ్ళి అయితే లేదు కదా అని మాట్లాడుతున్నావు. నీ మనసులంటూ కూడా నీకు బాధ ఉండదా? నీతోటి వాళ్ళందరికీ లగ్గమైపోతా అంటే పెళ్ళైనా పిల్లలైనా ఒక వయసు ఉంటుంది. ఆ వయసు దాటిపోయిందంటే మళ్ళీ అవుతుందో కాదో అన్న భయం ఉంటుంది. నా బతుకేమో పెళ్ళై పిల్లలు అయితే లేరు, నీ బతుకేమో గింత మంచిగా ఉన్నావు, గింత వయసు వచ్చింది, ఎన్నో సంబంధాలు మంచి మంచి సంబంధాలు రాబట్టే చూడబట్టి గలమదాకా వచ్చి మరి మాకు ఓకే మేము చేసుకుంటామని ఇంటికి పోయినాక ఫోన్ చేసి క్యాన్సిల్ అని చెప్పబట్టి ఇన్ని సంబంధాలు నీకు వచ్చి క్యాన్సిల్ కాబట్టి ఒక్కసారి కూడా కానుక నిలవకుండా నేను బాధపడుతుంది. ఆ దేవుడు ఎందుకే ఎద్దున్నోళ్ళకు బుద్ధి ఏడు, బుద్ధున్నోళ్ళకి ఎద్దు ఏడు, ఎందుకు ఇట్లా ఆడుకుంటాడో ఏమో. నీకు పెళ్ళై 4 అక్షంతలు పడితే మీ అమ్మ నాన్న ఎంత సంబరంగా ఉంటారు. నాకో కొడుకో బిడ్డ ఉడితే నా భర్త ఎంత సంతోషంగా ఉంటాడు. ఏం రాత రాసుకొచ్చుకున్నామనే మనం. అక్క ఏదయ్యే టైంకి అది అవుతుంది. ఊకే బాధపడితే ఎట్లుంటుంది చెప్పు? మళ్ళీ నువ్వు బాధపడితే బావ కూడా బాధపడతాడు. ఊకోరాదే. ఏమోనే అంత మనసు మళ్ళీ ఒక్కటేసారి పాడైపోయింది. సరే నేను పోతానే, నువ్వు ఉండు. అయ్యో అక్క కూర్చోరాదనే. మళ్ళీ ఇంటికి పోతే ఒక్కదానికి ఏమేమో ఆలోచించుకుంటూ ఉంటావు. మళ్ళీ మనసు అంతా బాధ అవుతుంది.
అవు కానీ అంత మంచి బావ దొరకుడు నీ అదృష్టమే. నా బాధ కూడా అదేనే. అంత మంచి భర్తనిచ్చిన దేవుడు ఒక కొడుకో బిడ్డను ఇస్తే ఎంత మంచిగా ఉండు. అమ్మున్నదేమో అమ్మతో కాసేపు మాట్లాడదామని వచ్చిన. సరే నేను పోతేగా. సరే అక్క. తిను, మీ అమ్మ తిని పెడతాంటే ఎందుకు తింట్లో తిను తిను. తినాలి. ఎంత క్యూట్గా ఉన్నాడో ఈ బాబు. నాకు కూడా ఒక బిడ్డ కొడుకు ఉంటే ఎంత బాగుండు. నేను కూడా గిట్ల వాళ్ళ అమ్మ లెక్క అన్నం వేసుకొచ్చి పెట్టుకొని కొంచెం తిను అని ఎంత ముద్దుగా తినబెట్టుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. నా బతుకమ్మ తింటేనా. ఏమైంది రజని? ఏదో తినబెట్టినా ఆలోచిస్తున్నావు, ఏమైంది మళ్ళా? శివ, నా మనసు ఏం బాగాలేదు పొద్దుటి నుంచి. మళ్ళీ ఏమైంది? రోజు అదే ఆలోచించుకుంటా నీ మనసు అంతా ఖరాబ్ చేసుకుంటావు, నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నావే. ఎందుకే బాధపడుతుంది రజని? హాస్పిటల్ తిరిగానే పడుతుంది, గుళ్ళు తిరిగానే పడుతుంది. ఎప్పుడు కుట్టాలని అప్పుడు కుడతారు, తీరాదే. వాళ్ళకు కుట్టిర్రు, వాళ్ళు ఎత్తుకున్నారు, వీళ్ళు ఎత్తుకున్నారు, నేను భయపడుకుంటా బాధపడుకుంటుంటే నీ ఆరోగ్యం ఖరాబ్ అయింది కాదు. ఎక్కడ పని అక్కనే పెట్టినావు. పిల్లలు పుట్టకపోతే ఏమైతే తీరాదే. నిన్నే ఒక బిడ్డ లెక్క చూసుకుంటా, నిన్నే కొడుకు లెక్క చూసుకుంటా తప్ప. కానీ నీకేమన్నా అయిందనుకో నేను ఒక ఒంటరిని అయిపోతా కదా రజని. బాధపడకే. ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? ఆ వీడియోలు చూసి ఆ పిల్లల గురించి ఆలోచించుకొని నీ మనసంతా ఖరాబ్ చేసుకుంటున్నావే. ఆ దేవునికి ఏం పాపం చేసినావో, మనం ఏం అన్యాయం చేసినావు తప్ప. కానీ 10 ఏళ్ళు అవుతుంది తిరిగిన హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేదు, పోసుకోలేని మన ఆయుర్వేదిక్ లేదు. అన్ని తిరిగినా కూడా పిల్లలు అయితే లేరు. మరి ఇంకేం చేద్దాం చెప్పు? ఇట్లాగా శివ, నువ్వు అంటున్నావు నిజమే, అన్ని తిరుగుతున్నామని. కానీ ఒక ఆడపిల్లకు అసలైన ఆడతనం ఎప్పుడు అనిపించుకుంటుంది తెలుసా? అమ్మాయినప్పుడు మాత్రమే. కడుపులో పుట్టిన పిల్లలు అమ్మ అన్నప్పుడే ఆడదాని జన్మకు అర్థం శివ. ఇప్పుడు నన్ను ఎంతమంది ఏమన్నా పర్లేదు, నేను భరిస్తా. కానీ నిన్ను కూడా మాట్లాడుతురు. నువ్వేమో నన్ను చంటి బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటావు. ఒక్కొక్కరు భర్తలు పిల్లలు పుట్టలేదని అది ఇదని ఎంతో బాధ పెడతారు. కానీ నువ్వు అట్లా కాదు శివ. ఆ దేవునికి నన్ను చూసి జాలి కాకుండా నిన్ను చూసైనా జాలి కలుగుతలేదా? జాలి కాదే. ఊర్లో నలుగురు 4 మాట్లాంటారు, 4 కుక్కలు ఉన్నట్టు ఎంతో ఊరుతుంది. వాళ్ళు అనుకుంటా పోతే ఎంతో మంది అలా భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలని అట్లా అంటే నువ్వని కాదే. ఎంతో మంది ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా పిల్లలు కాకపోతే వాళ్ళ భార్యనే మంచిగా చూసుకుంటుంది. భర్త భార్య ఒకరికొకరు కొడుకు బిడ్డలు లెక్కుంటారు. ఇప్పుడు మంది మాట్లాడినారని చెప్పి వాళ్ళతో వాళ్ళు అన్నారని వీళ్ళన్నారని మన బాధపడుకుంటుంటే ఎట్లా చెప్పే? నువ్వు బాధపడకు. ఎవడేమన్నా అనుకోనే, మనకు అప్పుడు ఇష్టోడా? ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు కోసం ఇష్టోడా? అట్లే 4 మాట్లాంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, గుడికి పోతున్నాం, దేవునికి మొక్కుతున్నాం, హాస్పిటల్కి పోతున్నాం. ఇప్పటికి లక్షలు పెట్టినాం. నీ గర్భసంచి ఏమో చిన్నగా ఉందన్నబట్టి మరి ఏం చేద్దాం చెప్పు? ఇట్లా కాదు శివ. వెనుకట శాస్త్రం తప్ప చెప్పలేదు. తర్రో బుర్రో తన చేను వండాలి, గుడ్డిదో గుండిదో తన కడుపు వండాలని. ఎవరు ఒక్కరు మనకుంటే రేపు మనకి ఏ ఆపత్తికైనా మన బిడ్డ మనకు ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఉన్నారని అన్నారని కాదు శివ. మనం మంది కోసమే బతుకుతలేము. కానీ మనకంటూ ఒక్కరు ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు నా వల్ల మన వంశమే నిర్వంశం. ఏం కాదు తీయ రజని. నువ్వు వంశము నిర్వంశము అని ఇచ్చిపెట్టు. నిన్నే ఒక సంటి బిడ్డ లెక్క చూసుకుంటా, కన్నా కొడుకు లెక్క చూసుకుంటా. కానీ నువ్వు బాధపడుకుని మనసంతా ఖరాబ్ చేసుకోకు, సరేనా? నేను బయటకు వేస్తా, సరేనా? బాధపడకు. ఆ ఇంట్లో ఎక్కడ పని అక్కనే ఉన్నది, బాధపడకు. అర్థమవుతుందా? నలుగురు నాలుగు మాట్లాడితే ఎవరు మనకి ఏమి ఇయ్యరు. నన్ను ఆడంటాడు ఈడంటాడు. ఏమారా శివ, కొడుకు లేదు బిడ్డ లేదు, ఒక్కొక్కరు పిల్లలు స్కూల్కి పోతున్నారు, నన్ను 1,00,000 మాట అంటారు. నీతో నేను చెప్పుకుంటున్నా. ఎందుకు? వాళ్ళు అనటోళ్ళు కాదు, మనకు పెట్టేటోళ్ళు కాదు. వాళ్ళతో మనకెందుకు? ఆ మంది అన్నారని చెప్పి నువ్వు బాధపడకుండా ఉండకు. నీ బయటకు పోయేస్తా, సరేనా? సరే. హలో వాణి, ఇంకెంతసేపే? ఆడ పురుడు అవుతుంది, పేరు పెడుతుర్రట. తొందరరా, నీకోసమే ఇక్కడ కూర్చున్నా. ఇంకా ఈ సంధ్యక్క వాళ్ళందరూ వచ్చినాక పోదని చెప్పండి రా. ఇక్కడ మూలమే చెట్టు కాడ కూర్చున్నా. చెప్పండి రా. సరే. కిందికి పోతున్నానే. ఇక వానికి ఇట్లా అత్త అన్నారు, ఇంకా అత్తలే రామకోసమే చూస్తున్నా. కొద్దిసేపు ఆయన ఇక్కడ కూర్చోండి. అలా కొడుకు పురుడు కోసం పోతున్నా. అవునే రజని, ఇంకా తయారు కాలేదండి. రావా ఫంక్షన్కి? నేను అక్క ఏం రావాలి?
అవును తీయే మళ్ళీ వచ్చినా కూడా ఆడికి వచ్చిన మనిషికో మాట అంటే అంత ఎట్లా అనిపిస్తుంది, ఎత్తుకోబుద్ధి అవుతుంది మళ్ళీ నీకు పిల్లగాన్ని. ఆయన కడుపు నిండా కానీ పెంచిన వాళ్ళకైతేనే పిల్లగాన్ని ఇస్తారు, మళ్ళీ నీకు ఇవ్వకపోతే నువ్వెంత బాధపడుతుంది. అవును కానీ నీకంటే వెనకల పిల్లైన వాళ్ళకి పిల్లలు అవుతురు కాదే, ఏమన్నా మందులు వాడతలేరా అని. ఇవాళ రేపు కొడుకులు పుట్టడానికే పసరు మందులు పోస్తారు, పిల్లలు కావడానికి దవాఖానలకు లేకపోతే పసరు మందులు పోయించుకోపోయినవి. ఇంకెన్ని రోజులని చూస్తారా ఇట్లా? అదేం లేదక్క, 10 ఏళ్ళ నుంచి మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు, తిరగని దవాఖాన లేదు. ఎన్ని రోజుల నుంచి తిరిగినా కూడా రేపు మాపు వచ్చే నెల ఈ మందులు వాడురి ఆ మందులు వాడురి వాడి 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 ఆష్టకత్తందక్క. ఆ దేవుడే కన్ను తెరవంది, నేనేం చేయాలక్క? కాదక్క, పెళ్ళై గిన్ని రోజులు అవుతుంది, ఏ అల్లకి అయ్యేది ఆ అల్లకి కావాలి, పిల్లలు అయితే లేరు అని నేను ఏ పండుగ పోవాలన్నా ఏ ఫంక్షన్కి పోవాలన్నా అటు పండుగకు మా అవ్వగారింటికి పోయినా కూడా ఏంది రజని ఏమన్నా కొడుక బిడ్డ ఏమన్నా కాంపు అయిందా కాయ కాసిందా వాళ్ళు మనిషికి ఒక మాట అంటే నాకు దుఃఖం వస్తుంది అక్క. నేనేం చేయాలి? అదేమన్నా నేను చేసి పెట్టుకునేదా? అట్లకి ఇట్లా నాతో అయ్యేదా? నేనేం చేయాలక్క? నాకు బతికే కంటే ఒక్కొక్కసారి మంది అంటే సాగుతుంది. ఆ దేవునికి నా మీద కొంచెం కూడా జాలి అక్క. ఇచ్చిదాను అనేది అట్లా బాధపడద్దు. చూసినావా ఇప్పుడు నాతోటోళ్ళు మీరందరూ మంచిగా 21 ఎత్తుందంటే పోబడుతుంది. ఆమె మిమ్మల్ని పిలిచినట్టు నన్ను పిలిచే పోబడుతుంది. నాకు పోవడానికి ఏమో కాళ్ళు వస్తలేవా? ఏమని రావాలి అక్కడ? మీరందరూ ఆ పిల్లగాన్ని ఎత్తుకొని పురుట్ల పేరు పెడతా అంటే నేను మీ అందరి ముఖం చూసుకుంటుందన్నా. అందుకే నాకు ఇట్లా అబుద్ధలేదక్క. నేను చెప్తా ఇంకా నా బతుకు చూడాలి. ఇవాళ రేపు పెళ్ళైనాక పిల్లలు కాకపోతే ఊళ్ళున్న జనం అంతా గట్టిన గుడ్రాలు అని అంటారే. అయితే నువ్వేమైనా చేసి పెట్టుకున్నావా? ఆ దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే గట్ల అవుతుంది. నువ్వైతే ఏం బాధపడకు, మళ్ళీ ఏడాది వరకు కొడుకుని ఎత్తుకుంటావు. సరేనా? నేను పోయేస్తున్నా. రజని ఇట్రా, ఎటు పోయినవే? ఎట్లేదు అత్తమ్మా, వీళ్ళు ఇంటి దాకా పోయేద్దామని పోతే రాంగా కానీ ఈరోజు అక్క వాళ్ళు వీళ్ళు కలిసి ఇవాళ రమక్క కొడుకుది 21 ఉంది కదా, అడిగి పోతారు. నన్ను రమ్మన్నారు కానీ నేను ఎట్లా పోవాలి? అందరు అక్కడ పిల్లలు కడుపు నిండా కన్నూళ్ళు ఉంటారు. ఆ చిన్న ఆయన నాకు ఇస్తారా? అదే ఇవరిదాకా అక్క మాట్లాడింది, నాకు అంత రంది అనిపిస్తుంది. ఇంటి ముఖం పోదామని పోతున్నా. పిల్లలు లేరు పిల్లలని బాధపడుతున్నావు. అనాథాష్టలకి వెళ్ళి పిల్లగాన్న తెచ్చుకొని సాదుకుంటేంది? అదేందత్తమ్మా గట్లా మాట్లాడుతున్నావు? అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చుకుంటే అందరూ సాదుకున్న కొడుకు తెచ్చుకొని పెంచిన కొడుకు అంటారు కానీ నా కన్న కొడుకు అంటారా? నా రక్తం నాకు ఉండాలి, నా రక్తంతో పుట్టిన కొడుకు నా వంశం మొత్తే నలుగురు 4 తీరులా అన్నారు. లేకపోతే సాదుకున్నాడు అని అంటారు కదమ్మా. ఎన్ని దావకాన్లు తిరుగుతున్నా, ఎన్ని గుళ్ళు మొక్కుతున్నా, ఎన్ని గోపురాలు మొక్కుతున్నా, అయినా ఏ దేవునికి కూడా నా మీద జాలి దయ లేదు. పిల్లలు లేరు అని బాధపడబడుతుంది. ఊరోళ్ళంతా గొడ్రాలు అని అంటారు. ఓ దత్త తీసుకొచ్చుకొని సాదుకుంటేంది? నువ్వు ఎన్నన్నా చెప్పత్తమ్మా, నా కడుపులో పుట్టిన పిల్లలు నాకు కావాలి కానీ సాదుకొని తెచ్చుకుంటే ఎన్నటికీ వాళ్ళు నా పిల్లలు కాలేరు. నేను చూసుకుంటా అత్తమ్మ దావకాన్లా. నువ్వెవ్వరు చెప్పినా ఈయనవే. నాతోటి వాళ్ళందరూ మంచిగా 21 కాడికి పోవట్రి. నేనేమో పోయి అదృష్టం నోచుకోకపోతే అసలు ఏంది? నేనేం చేయాలి? ఎన్ని దావకాన్లు తిరిగినా నాకు పిల్లలు అయితే లేరా? రజని ఏమైంది? ఎందుకు ఎడుతున్నావే? ఇంతకు ముందు రమ్మకొల్ల కొడుకు 21 ఎత్తారట. అవును, మనకు కూడా చెప్పి రమ్మని పోయి రాపోయినావు. మరి నువ్వు ఎట్లా పోవాలి శివ? నాకు ఏం మనసు పడతలేదు. ఏడవకు మెంటల్ దానా, అన్నిటికీ ఎడతావు. ఎందుకు ఎడుతున్నావు చెప్పు? కాదు శివ, ఒక ఆడది ఏ పదమైతే వినద్దు అని ఆలోచిస్తుందో ఆరాట పడుతుందో నేను ఇవాళ అదే మాట వినాల్సి వస్తుంది. నేను గొడ్రాలి అని నాకు ప్రతి నిమిషం గుర్తుకు ఎత్తాను. అయ్యో ఏడవకే మెంటల్ దానా, గొడ్రాలని ఎందుకు బాధపడతాయి? మనకు ఆ దేవుడు ఏ రాత రాసిండో ఎప్పుడు ఇస్తాడో గప్పుడే ఇస్తాడు. తీరాదే 10 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్నాం. వాళ్ళు అన్నటోళ్ళు ఎందుకంటే నాకు అర్థం కాదు కానీ మన హాస్పిటల్ పోవంపా. నువ్వు గొడ్రాలు కాదే, ఒక మంచి భార్యవు.
నీ లెక్క అర్థం చేసుకునే భార్య దొరుకున్న అదృష్టమే. నువ్వు గొడ్రాలు కాదు, ఏం కాదు, బాధపడకు. హాస్పిటల్కి పోదాం శివ, ఇక్కడ ఏడ ఉంచుకున్నా అయితే లేదు, నాకు పిల్లలు కావాలి. ఇచ్చిదాన్న ఏడవకే, నలుగురు నాలుగు మాట్లాడని చెప్పి మనం బాధపడద్దే. మనకి ఏ టైం వస్తుందో ఆ టైం వస్తుంది. కానీ సరే హాస్పిటల్కి చూపెట్టుకుంటా. వాళ్ళు ఎవరో ఏమన్నారని చెప్పి నువ్వు బాధపడతావు మెంటల్ నాన్న. బాధపడకే, ఎందుకు బాధపడుతున్నవి? ఆ నీటి బుగ్గలు వచ్చినాయట, గర్భసం చిన్నగా ఉన్నదట, డాక్టర్లు ఎంత పట్టుకున్నా బాధపడితే ఇంకా బక్కగా అయిపోతావు. అయ్యే టైం అదే అవుతుంది కదా, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. గర్భసంచికి నీటి బుడగలు అంటే ఇంకా పిల్లలు కారనే కదా అర్థం. కాకపోతే నేనే నీకు కొడుకు లెక్క బిడ్డ లెక్క అన్నీ చూసుకుంటా. కానీ ఏడువెక్క రజని ఎందుకు ఎడుతున్నావు చెప్పు. ఏడువెక్క నుంచి ఉన్నా కదా, అది అయ్యే టైం అది అవుతుంది. ఎంతో మందికి కాలంలో కూడా కాలేదా, ఒక్కొక్కరు 50 ఏళ్ళు కాలేదా, 30 ఏళ్ళు కాలేదా, మనకు కూడా టైం వస్తుంది కదా. తెలుసు. పొద్దున్న నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేదు. ఉన్నదా లేదా, ఎటన్నా పోయిందా, ఎటు పోయిందో ఏమో ఇది. అక్క అక్క ఉన్నవాయే, అక్క అక్క ఇంట్లోనే ఉన్నది. ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేస్తలేదు. పొద్దున్న నుంచి ఫోన్ చేస్తాను, ఎటు పోయినావు అక్క? ఎటు పోలేదే, నేను దాకునికి వచ్చే వరకు అంత చేత కాకుండా అయింది. మనసు ఏమంచలేదు, అట్టినే వండుకున్నా. హాస్పిటల్కి పోతే ఏమన్నారు అక్క? గర్భసంచికి నీటి బుడగలు వచ్చినాయి, నీకు పిల్లలు అయ్యే అవకాశం లేదమ్మా. ఇంకా నువ్వు ఊకే పిల్లల కోసం ఎదురు చూసి దవాఖానల పూట తిరుగుడు కూడా వేస్ట్. ఒకవేళ నీ అదృష్టం మంచిగా ఉంటే ఆ నీటి బుడగలు కరిగిపోతే మందులకు అప్పుడు ఇట్లా అవుతారు కావచ్చు, ఛాన్స్ 50-50 అని అన్నారు. ఇక నాకు కూడా ఆశలు లేవు చెల్లె. నేను కూడా ఇన్ని రోజులు ఏదో ఒక రోజు ఎదురు చూస్తున్నా పిల్లలు అవుతారు కావచ్చు అని, కానీ ఇక గారు. అయ్యో అక్క బాధపడకే, ఎట్లా జరగాలని ఉంటే అట్లనే జరుగుతుంది. ఏమోనే, నా బాధకింతే కానీ. సరేగా నెట్టిపోతాను. ఏం లేదక్క, నేను కాలేజీకి పోవాలి. అయితే బావ రోజు ఆఫీస్కి పోతాడు కదా కరీంనగర్, అటే పోయే తోవలో నన్ను వడగొడతాడేమో అని వచ్చిన అక్క. ఉన్నాడు, పడగొట్టమంటది. శివా, ఓ శివా, ఏరా అయిపోయిందా? దానికే ఉన్నదా దానికి ఉండొచ్చు. మరదల పిల్ల ఏడు గిట్ట వచ్చినా ఎప్పుడు అంది? ఏం లేదు బావా, కాలేజీకి పోతున్నా. అయితే నువ్వు వడగొడతావేమని వచ్చిన. కాలేజ్ కట్టి దించానా? సరే దించుతాపా, నేను పోయేస్తా. నువ్వు మీ అక్కతో నాకు రోజు ఒకటే రాంది, పిల్లలు అయితే లేరని సాగు చత్తంది. నన్ను బయట నలుగురు మాట్లాంటారు, నన్ను గొడ్రాలంటారు అని చెప్పి ఏడ్చేదే ఎడుతుంది. నేను హాస్పిటల్ పట్టుకొని పోతే డాక్టర్ ఏమన్నాడు, గర్భసంచి చిన్నగా ఉన్నది, నిలుబుడులు అయినాయి, ఆపరేషన్ చేయాలి, అయితే లేకుండా అనబట్టే రందితో నుండి చూడు కట్టెపుల్ లెక్క అయిపోతుంది. రాను భయపడకే, రంది పడకంటే రంది పడుతుంది. దీన్ని ఏం చేయాలి? దీన్ని అక్క ఎంత చెప్పినా వింటలేదు, అదే ధ్యాసలో ఉంటుంది. అదే మైండ్ వదిలేసి కొంచెం ఇంట్లో పని మీద దృష్టి పెట్టు, సరేనా? పో, నేను దాన్ని అక్కడ దించిపోతా. సరే అక్క, బాయ్. మంచిగా. మంచి మనసుకు ఇప్పుడు మంచిగా జరగాలి. నేను ఆడదన్నయ్య ఉండి గొడ్రాలు అని అనిపించుకుంటా, వాళ్ళు అన్నప్పుడల్లా బాధపడుకుంటూ నా బాధను కన్నీళ్ళ రూపంలో నేను వెళ్ళగొట్టుకుంటాను. కానీ ఒక మొగోనిగా నేను నీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు నీకు పిల్లలైతే లేరా అన్నప్పుడల్లా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది. నేనన్న కన్నీళ్ళ రూపంలో నా బాధను వెళ్ళగొట్టుకుంటున్నా, కానీ నువ్వు అసలు ఒక్కరోజు కూడా నీ బాధను బయటికి కనిపించకుండా లోపలనే ఉమిరిపోతాను. నువ్వు బాధపడొద్దు శివ. నా జీవితం నాశనమైనా మంచిదే, నా బతుకు ఏమైనా మంచిదే, కానీ ఏ భార్య తీసుకొని నిర్ణయం నేను తీసుకొని నా భర్త సంతోషంగా ఉండుడే నాకు కావాలి. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా శివ. నా భర్త నలుగురు 4 విధాలుగా మాట్లాడుతా అంటే చూసి తట్టుకోవడం నాతోని కాదు. నేను ఏదైనా చేస్తాను నీకోసం. మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా నువ్వు నన్ను బాధ పెట్టింది లేదు. నేనే బిడ్డ అనుకుంటున్నావు, నేనే కొడుకు అనుకున్నావు, కానీ నువ్వు నన్ను ఇంత మంచిగా చూసుకున్నా నేను అర్థం చేసుకునేది లేదు. కానీ ఇప్పుడు నేను అర్థం చేసుకుంటా.
ఏ భార్య తీసుకొని నిర్ణయం తీసుకొని నా భర్త సంతోషానికి నేనే కారణమైతా. అసలు ఆడపిల్లకు భర్త అంటే అర్థం చేసుకోకుండా బాధ పెడతారు. కానీ పెళ్ళైకి ఇన్ని సంవత్సరాలైనా మంది ఎన్ని విధాలుగా బాధ పెట్టినా నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా పిల్లలు పుట్టలేదు అని బాధ పెట్టలే. ఒక్కొక్కరు చూడు, కొట్టుడు తిట్టుడు, పిల్లలు పుట్టలేదని నిడిపించుకొని ఇంకో దాన్ని చేసుకున్నాడు, పిల్లలు పుట్టినాక కూడా ఇంకో దాంతో తిరుగుడు. కానీ నువ్వు అట్లా కాదు బంగారం. నీ మంచి మనసుకి నేను ఎన్నడూ అర్థం చేసుకుంది లేదు. నేను నీ సంతోషాన్ని కోరుకోవాలి శివ. నువ్వు సంతోషంగా ఉండుడే నాకు కావాలి. అవును, నేను తీసుకున్న నిర్ణయం మంచిదే, ఖచ్చితంగా అదే చేస్తా. రజిత శివ కొన్ని నీళ్ళు పట్టుకరాయే. ఆ, అమ్మా ఎండ ఏం ఎండలు కొడతానే. బ్యాంక్ పనికేనా, బ్యాంకులో ఇంకా పని కాలేదు. సార్ మళ్ళీ రేపు రమ్మని చెప్పిండు. దించినవా దాన్ని? కాలేజ్ కాడ దించేసిన, లోపలికింది నేను బ్యాంక్ కాడికి వచ్చిన. శివ తిన్నావా? అన్నం తిన్నావా? ఏం కూర తిన్నావు? ఏం లేదు, కొంచెం అంత శనగపప్పు వండిన, ఉల్లిగడ్డలు కోసి. అవునా, సరే కొంచెం వేసుకురాపో తిందాం. మరి వేసుకుతా కానీ నీతో కొంచెం మాట్లాడాలి శివ. ఏంటిదే? నేను ఇట్లా అంటున్నానని ఏమనుకోకు. నాకు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు బాధపడుతుంటావు? అది అయ్యే టైంలో మనకు పిల్లలు అయితే తీయరాదే, మంది మాటలు పట్టించుకొని బాధపడకి. నేను ఆ ముచ్చట తీర్తలేను. నేను చెప్పేది నన్ను కొంచెం చెప్పనీయు. ఏం లే శివ, ఇప్పుడు నా వల్ల నువ్వు ఎన్ని రోజులని ఇట్లా బాధపడుకుంటూ ఉంటావు చెప్పు. ఏమంటున్నావు? నాకు అర్థమైతే నువ్వు అనేది. ఏం లేదు శివ, నీ దోస్తులు చుట్టుపక్కల పొంటోళ్ళు అందరూ నన్ను మాట్లాడిని కానీ నిన్ను ఒక్క మాట అంటే నేను తట్టుకోలేను శివ. అరే అంటారు తీయరాదే, వాడు అప్పుంటే రూపాయి ఇచ్చేటోడా, కుప్పుంటే రూపాయి తీసుకుపోయేటోడా? లోకులు కాకులు 100 మాటలు అంటారు. అందరినీ పట్టించుకొని అంటే మన ఇవరికి ఎప్పుడో బాధపడాలి, ఎక్కేడవాలి. 4 మాటలంటే రోడ్డు పొంటి పోతుంటే కానీ చూడు 10 ఏళ్ళ పిల్లలు అయితే లేరు అని కానీ చూడు, లగ్గం చేసుకున్నాము దాన్ని వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుంటా అయిపోయి 100 రకాలు అన్నారు. అది మనం పట్టించుకున్నాయే. మొగుడు పిల్లలు ఒక్కొక్కరు అర్థం చేసుకుని ఉంటే అలా జీవితం సంతోషం ఉంటుంది. అందరు పిల్లలు పుడతారా? ఒక్కోసారి పుట్టారు. ఏం చేస్తే మన రాత గట్లుందని గట్లా అనుకోవాలి అంతే. ఒక్కొక్కరికి 60 ఏళ్ళలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళలో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎందుకు మనం బాధపడతామే? నేను చెప్పేది ఏం శివ, ఇవన్నీ కాదు. ఇక నాకు పిల్లలు అవుతారా కారా అదంతా పక్కకు పెట్టు. నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటిదే? ఏ నిర్ణయమే? నువ్వు మా చెల్లె మనిషిని పెళ్లి చేసుకోవాలి. పిచ్చి లేచిందా రజని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానీ మీ చెల్లెని నేనెందుకు పెళ్లి చేసుకుంటానే? ఆమెకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామని సంబంధాలు చూడబడితే మొన్న రామన్న బాబుకి చెప్పినా, ఒక జాబ్ ఉన్నా అన్నాడు, రమేష్ బాబుకి చెప్పినా సంబంధం చూద్దామంటే నువ్వు పిచ్చి మాట్లాడుతున్నావేందా రజిత? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? గావని ఏం చేసుకుంటే బంగారు లాంటి నువ్వు ఉండగా. కాదు శివ, నేను చెప్పేది నువ్వు. ఏంటిది? ఎందుకు నువ్వు నా మాట వినవు? ఎప్పుడు కూడా దిమాగ్ ఖరాబ్ అయిందా? మీ చెల్లె నేనెందుకు పెళ్లి చేసుకుంటా? నేను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. నాకెందుకు? నీకంటే మంచి భర్త దానికి ఎక్కడ దొరకడు. నువ్వెన్న చెప్పు శివ, నేను వినా. లోపం నా దగ్గర ఉంది. నాకు గర్భసంచికి నీటి బుగ్గలు వచ్చినాయి. నాకు కదా పిల్లలు కాకుండా ఉండేది. నీకేంది? నువ్వు మంచిగా ఉన్నావు. మన వంశం నిర్వంశం కావద్దు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నువ్వు నా మాట కనుక ఇరిగిపోతే నేనేం చేసుకుంటున్నావు నాకే తెలియదు. బావా ఏమైంది? అక్కడ ఎందుకు కొడుతున్నావు? ఏమైంది అక్క? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఏం నొల్లే? ఏం మాట్లాడుతుంది? దిమాకుండి మాట్లాడుతుంది. నాకు అర్థమైతే లేదు అసలే. చెల్లె నువ్వు కూడా టైంకి వచ్చినావు. ఆగు. ఏమైంది అక్క? దిమాగ్ ఖరాబ్ అవుతుంది రజిత, నాకు అర్థమైతే లేదు. నాకు దిమాగ్ ఖరాబ్ కాలే, నాకు మంచిగా ఉన్నది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నా. నా మాట ఎనురే. చెల్లె నేను ఇట్లా అంటున్నానని నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకే. నీకు తెలుసు కదా బావ గుణం ఎట్లాంటిదో. తెలుసు. నువ్వే చాలా సార్లు అన్నావు బావ లాంటి మంచి వ్యక్తి ఎవరికి దొరకడక్క, ఒకవేళ దొరికితే వాళ్ళ అదృష్టవంతులు అని. అందుకే నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా తీసుకోకే. ముందు ఏడవక, ఏమైంది చెప్పు. ఇప్పుడు నేను చిన్నమ్మతోని చిన్నబాబుతోని మాట్లాడతా. శివగుణం నీకు తెలుసు. నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు శివన్ పెళ్లి చేసుకుంటావా?
అక్క అయ్యో ఇదే దిమాగ్ లేని మాటలు మాట్లాడుతుంది. ఆ హాస్పిటల్కి అయినా కంచెల్లి దాని గర్భసంచి చిన్నగా ఉన్నదట, నీటి పురుగులనే పిల్లలు అవుతారో కాదు అన్న కంచెల్లి అన్నం తింటలేదు, మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటుంది. రజని నువ్వు వేడవకే, నీకు దిమాగ్ ఖరాబ్ అవుతుందా? నీలాంటి అర్థం చేసుకుని నాకు భార్య దొరుకుతుందా? దానికి మనమే దగ్గరుండి పెళ్లి చేస్తాను అనుకున్నాం, దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నలుగురు ఏమని మాట్లాడతారే? పిల్లలు ఉంటేనే జీవితం కాదే రజని, నేను చెప్పేది పిల్లలు లేకపోతే జీవితం కాదే. బయట ఎంతమంది లేరే అమ్మ నాన్న లేకుండా బయట అడుక్కొని తినుకుంటూ బాధపడుకుంటూ ఎంతో మందికి లక్షలు ఆస్తున్నాయి, కోట్ల భూములు ఉన్నాయి. అలా పిల్లలు లేరు. దేవుడు కన్నా రాసిండి, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా మన కర్మ అనేది ఇట్లున్నది. కానీ నువ్వు వద్దని చెప్పి నువ్వు వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే పిల్లలైనా ఎంతమంది అందరు భార్యలకు విలాచి వేరేటోళ్ళు పెళ్లి చేసుకుంటానే. అట్లా అంటే మంచిదా చెప్పు? నువ్వు కూడా ఏందక్క, బావ మంచోడే కాదంటలేను, బావ చెప్పింది కూడా ఒకసారి వినొచ్చు కదా. బయట ఎంతో మంది అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళని తెచ్చుకొని చదువుకుంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిందని అవుతావు కదా అక్క. ఎందుకక్క ఇట్లా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నిన్ను కాదని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నావు, మరి నాకు కూడా పిల్లలు పుట్టకపోతే రేపు ఇంకొకళ్ళని తెచ్చి పెళ్లి చేస్తావు చెప్పక్క? దగ్గరుండి మరి నీ సంసారం నువ్వే పాడు చేసుకుంటున్నావు ఏందక్క? ఆలోచించు నువ్వు కూడా కొంచెం. మరీ నీ చాదస్తం కాకపోతే అక్క, నీ రక్తమే కావాలి, నీ వంశమే కావాలంటే ఎట్లక్క? దేశం మీద ఆడోళ్ళందరూ ఇట్లా భర్తని ఇంకొక ఆమెకిచ్చి పెళ్లి చేస్తే ఆడోళ్ళ పరిస్థితి అంతా ఏం కావాలి చెప్పక్క? ఒక మంచి లైఫ్ ఇచ్చిన దాని అవుతావు కదక్క. చిన్న పిల్లలకి వాళ్ళకు కూడా అమ్మా నాన్న లేక ఎన్నో బాధలు పడతారు. ఏ పరిస్థితుల్లో వాళ్ళ అమ్మా నాన్నని కోల్పోయారో ఏమో, నువ్వు దగ్గర తీసుకుంటే వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇచ్చిన దాని అవుతావు కదక్క. ఒప్పుకో అక్క. నేను చెప్పేది నీకు అదే ఎప్పటి నుంచి చెప్తున్నా. నేను వేటలో దత్త తీసుకొచ్చుకొని మనం మంచిగా పెంచుకుందామంటే నా రక్తం కావాలి, పిల్లలు కాకపోతే వేటోని తెచ్చుకుంటారు, మంది మాటలు అంటారు. మంది మాటలు పట్టించుకుంటే మనం ఎప్పటికి ఇట్లే ఉంటామే. మంది అనేటోళ్ళు అంటారు, ఎన్నో బాధ పెడితేనే పెడతారు. వాళ్ళ వాటలు ఇచ్చిపెట్టి నేను మంచిగా ఒక పిల్లని దత్త తీసుకొచ్చుకొని పెంచుకుందామే, అప్పుడు మంచిగా ఉంటుంది. దాని కూడా ఒక జాబర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం. కానీ గది నన్ను పెళ్లి చేసుకొని అనకే రజని. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటలేదు. రేపు నేను పెళ్లి చేసుకుని దాంతో పోయిన తర్వాత నేను ఎవరు పట్టించుకుంటాను? నేను ఎవరు చూసుకుంటారే? నేను మంచిగా ఉండాలని నువ్వెంత చూస్తున్నావు? నువ్వు మంచిగా ఉండాలని నేను చూసుకోవద్దా? ఇప్పుడైనా అర్థం చేసుకోయి. అక్కడికి ఒక బాబునో పాపను దత్త తీసుకొని మంచిగా పెంచుకుందాం. అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకున్న దాన్ని ఉండగా నేను దూరం పెడితే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పే? పిల్లలు అంటున్నావు, పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారే. కానీ అమ్మ నాన్న లేకుండా కూడా పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళని తెచ్చుకొని మనం ఒక అమ్మ నాన్న అయితే మన సంతోషం ఎంత ఉంటుంది, మన లైఫ్ మంచిగా ఉంటుంది కదనే. సరే శివ, నువ్వు ఇంతగానో బాధపడతావని నేను అనుకోలే. నేను పెళ్లి చేసుకోనగానే చేసుకుంటావేమో, మన పిల్లల కోసం ముందుకు వద్దావేమో అనుకున్నా. కానీ ఆ దేవుడికి ఇంత మంచి భర్తనిచ్చిండు. నన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. బాధపడకే, నేనున్నా కదనే. నువ్వు ఇలాంటి పిచ్చి డిసిషన్ తీసుకుంటావా? నువ్వు చచ్చిపోతా అంటే నువ్వు చచ్చిపోయినాక నేను ఎట్లుంటాను చెప్పు? ఒకరికొకరం 10 ఏళ్ళ నుంచి చుట్టుపక్కల పంటోళ్ళు, ఊళ్ళోళ్ళు, చుట్టాలందరినీ పిల్లలు అయితే లేరు, ఏమైతే లేరు, ఎన్నో మాట్లాంటావు, అన్నీ ఊర్చుకొని బాధపడుతుంటున్నావు. అలాంటిది నా మనసు కోసం, నా మంచి కోసం మీ చెల్లనిచ్చి పెళ్లి ఎత్తాని ఇంత మంచి భార్య ఉండగా నిన్ను వదిలిపెట్టుకుంటున్నా నేను. ఇగో మొన్న నువ్వు అన్నావు కానీ అనాథాశ్రమికులు ఉన్నారన్న కదా, ఆడికి ఒక పాపను దత్తగా తీసుకొని వద్దాం. 2 రోజులల్లా ఊళ్ళో ఎవ్వరు చేయనంత అంత మంచిగా 21st డే ఫంక్షన్ చేద్దాం. ప్రతి ఒక్కరికి వద్దాం, 10 ఆటలు వద్దాం. అర్థమైందా? నువ్వు బాధపడకు. మనసు ఇప్పుడే పోదాం పాయే. నలుగురు గురించి పట్టించుకోకక్క. నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అంటేనే ఉంటారు. నీ సంతోషం ముఖ్యం కదా. ఇప్పుడే ఇగో నేను గొడ్రాలని అన్న ఊరోళ్ళు అందరి ముందటనే నువ్వు ఒక బిడ్డను ఎత్తుకొని అందరి ముందర దర్జాగా తిరిపిస్తా. ఒక పెద్ద 21st డే ఫంక్షన్ చేసి ఊరు మొత్తానికి పెడతానే. భార్య సంతోషంగా ఉంటే ఏ భర్త అయినా మంచిగా ఉంటాడే. మరదలు కూడా మంచి పెళ్లి చేద్దాం. చూసినా అక్క, మా బావ ఎంత మంచోడు.